హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. కానా కడతల చేపల పులుసు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే ఈ చేపలేమో 100 రూపాయలండి. ఈ చేపలైతే తీసుకున్న తర్వాత వాళ్ళైతే బాగా చేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను కూడా బాగా మళ్ళీ క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్తో బాగా కడిగేసుకొని ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టేసామండి. పక్కన పెట్టేసి నేను చూపించినంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. వాటర్లోని నానబెట్టేసుకొని ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని మిక్సీ అయితే పట్టేశానండి. ఆవాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ చేశాక స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని ఈ గరిటతో 2 గరిటెలు అయితే నూనె అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నూనె మరిగిపోయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు అయితే సన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేగిపోయాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. సాల్ట్ తక్కువ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ ముందే మనం చేపల్లో కలిపేసాం కాబట్టి అందుకే తక్కువ వేసాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయని. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదిని ఇది పేస్ట్ వేసేసిన తర్వాత బాగా కలపాలి. కలిపి ఇగోండి ఇది ఈ ముద్ద వేగిపోతే ఆయిల్ అయితే సపరేట్ అయిపోద్ది. మనము ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా చూపించిన విధంగా ఇలా కుదిపిన తర్వాత మనం స్లోగా గరిటది ఎక్కువసేపు పెట్టకూడదు, ఎందుకంటే చేపలు ముక్కలైపోతాయి అనమాట. ఇక స్లోగాన ఇలా కలిపేసుకొని వాటర్ అయితే ఈ చింతపండు పులుపు ఉంది కదండి, ఆ పులుపు వేసేసుకొని మనకి పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు అయితే నేనైతే మగ్గనిచ్చాను. మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి ఈ కొత్తలాడుతుంది కదా ఫిష్, చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే. నేను సాల్ట్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ మగ్గనిచ్చాను. మనము దించేసి ముందు అయితేనే కొత్తిమీర వేసుకోవాలి, ముందుగా వేసుకోకూడదు. టేస్ట్ అయితే దించే ముందు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, ప్లీజ్. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇగోండి కానా కడతల చేపల పులుసు అయితే రెడీ. బాయ్.